నాన్న, ఈ గుంతెందుకు తీస్తున్నాం మనం? ఏమన్నా బంగారం దాచిపెడుతున్నామా మనం? ఈ ప్రశ్నకు ఆ తండ్రి సమాధానం చెప్పలేడు. ఎందుకంటే తాను తవ్వుతున్నది బంగారం లాంటి తన కూతురు కోసమే కాబట్టి. ఒకసారి దైవ ప్రవక్త వారు తన సహచరులతో కాబా దగ్గర కూర్చుని ఉన్నారు. అప్పుడు ఒక అన్సార్ సహాబీ అజ్ఞాన కాలంలో అరబ్బులు ఆడపిల్ల పుడితే సజీవంగా పూడ్చేస్తారనే విషయం ప్రస్తావించారు. అప్పుడొక సహాబీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా చెప్పారు: ఓ ప్రవక్త, అజ్ఞాన కాలంలో నాకు పుట్టిన ఆడపిల్లలను నేను స్వయంగా పూడ్చేశాను. దానికి ప్రవక్త వారు అడిగారు, నీకు జాలి కలగలేదా? అప్పుడు ఆ వ్యక్తి ఒక హృదయ విదారక సంఘటనను చెప్పారు. ఒకసారి నేను ప్రయాణంలో ఉన్నప్పుడు నా భార్యకు ఆడపాప పుట్టింది. నేను చంపేస్తానని భయపడి ఆమె ఆ పాపను సజీవ సమాధి చేశానని అబద్ధం చెప్పింది. ఆ పాప మరో ఇంట్లో పెరుగుతూ పెద్దదయింది. ఒక రోజు ఇంటికి వచ్చి ఆ పాపను చూశాను. ఎంత అమాయకంగా, అందంగా ఉంది. నేను ఈ పాప ఎవరు అని అడిగాను. నా భార్య ఏడుస్తూ చెప్పింది, ఇదే మన